హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవ్. ఈరోజు వచ్చేసి ఏం వీడియో అంటే ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఏం వీడియో అంటే శక్తి మాతా టెంపుల్కి అయితే వచ్చామన్నట్టు. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ నేను అందరినీ అయితే మన అమ్మ వాళ్ళు అంతా వచ్చామన్నట్టు. చూడండి, నేనంతా వచ్చాము. చూడండి, అండ్ ఇంకా ఉన్న మా తాతయ్య అందరం వచ్చాము. ఈ లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో ఉన్నట్టు. ఈరోజు దసరా కదా, సో అందరికీ హ్యాపీ దసరా. అందరూ చాలా బాగుండాలి అనేసి కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అయితే లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. చెప్పాలంటే ఒక మాటలు చెప్పాలంటే నిజంగా వీడియోల కంటే ఎక్కువగా లైవ్లో చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో రెండు కళ్ళు జరిపో మనకైతే ఆ టెంపుల్ అంత బాగుందన్నట్టు. ఆ డెకరేషన్, ఆ లైట్స్ ఒక రకంగా డెకరేషన్ చేశారు. వెరీ వెరీ నైస్ ఫ్రెండ్స్. అసలు నిజంగా చెప్పాలంటే రెండు కలిసి సరిపోదు ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చూసేయండి ఫ్రెండ్స్, నేనైతే మీకు అన్నీ చూపిస్తున్నాను. చూడండి, లోపల అంటే ఎంట్రెన్స్ నుంచి స్టార్ట్ చేశాను. బాగుంది, చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చూడండి, నేనైతే చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. చూడండి, సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది లోపలికి వెళ్ళాక. ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ లైట్స్ ఎంత చాలా అంటే చాలా బాగుంది. అయితే నేను యాక్చువల్లీ చెప్పాలంటే సెకండ్ టైం నేను రావడం ఇక్కడికి. నేను ఎప్పుడు వచ్చానంటే నా చిన్న ఉన్నప్పుడు అయితే వచ్చానన్నట్టు. సో అప్పుడు మా పిన్ని వాళ్ళు మేము అన్నట్టుగా వచ్చామన్నట్టు. సో మళ్ళీ నేను కొన్ని ఇయర్స్ కింద వచ్చానంటే మళ్ళీ ఇప్పుడు వచ్చాను. కొన్ని ఇయర్స్ కింద మళ్ళీ దసరాకి వచ్చానంటే. సో ఇప్పుడు అయినాక ఇప్పుడు దసరాకి వచ్చాను అలా అన్నట్టు. నాకు కొంచెం అంటే చిన్న ఉన్నప్పుడు ఎవరికైనా కొంచెం గుర్తుంటుంది. బట్ ఏదో కొంచెం ఉన్నాము, ఒకసారి చూసినాము ఏదో అన్నట్టు కొంచెం అన్న గుర్తుంటుంది. అట్లా అన్నట్టు అయితే ఉంటుంది కదా. సో అట్లా అన్నట్టు అట్లా పోయినాం అన్నట్టుగా ఉంటే. సో మా మమ్మీ వాళ్ళని అడిగినా ఇక్కడికి నేను చిన్న ఉన్నప్పుడు వచ్చినా అంటే వచ్చినాం, మనము చిన్న ఉన్నప్పుడు వచ్చినాము అనుకుంటే అన్నారు మా మమ్మీ వాళ్ళు అయితే. సో అదనమాట. సో నాకు గెస్ కరెక్ట్ అయింది. నేను వచ్చిన అన్నది గుర్తుంది. నేను అవును వచ్చిన అన్నది నాకు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ పెద్దయినాక ఇప్పుడు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, డెకరేషన్ మాత్రం అద్దర కొట్టారు. నిజంగా చెప్పాలంటే హైలైట్ అని చెప్పాలి. బస్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆ డెకరేషన్ కానీ ఆ టెంపుల్ మాత్రం హైలైట్ అంటే హైలైట్. సో దసరా రోజు ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. శక్తి మాతా టెంపుల్ అంట. గుడి చుట్టూ ఇట్లా తిరిగినట్టు డెకరేషన్స్ చేసినవి కూడా నేను చూపిస్తున్నాను. అంటే అవి మెల్లమెల్లగా అట్లా కూడా చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క చిన్న వస్తువుని కూడా డెకరేషన్తో నవ్వకుంటలేరు. ప్రతి ఒక్క దాన్ని కూడా డెకరేషన్ చేశారు. అంత అంటే అంత బాగుంది. మైండ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మాత్రం. మంచిగా దర్శనం కూడా చాలా బాగుంది నాకైతే. చూడండి ఫ్రెండ్స్,
చూసారా అక్కడ ఏంటంటే ఏమంటారు గుడికాడ వెంటో కట్ట ఇట్లుంది కట్ట ఏదో సో అక్కడ కూడా ఫ్లవర్స్తోని మంచి డెకరేషన్ చేశారు గజస్తంభం సో చాలా చేశారు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా చేస్తున్నారు డెకరేషన్ అట్లా అక్కడ పెడుతున్నట్టు దేవుంది నెక్స్ట్ దేవుని కాడ నాకైతే పువ్వు అనేది దొరికింది సో అదైతే పెట్టుకున్నాను చాలా మంచి అనిపించింది మాకైతే చూడండి ఇప్పుడు నెక్స్ట్ బాగుంటుంది లోపలికి వచ్చేసాము అన్నట్టు దగ్గరలో లోపలికి వచ్చేసాము చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ మాత్రం హైలైట్ పెద్ద ఉంది చాలా బాగుంది వెరీ వెరీ నైస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అన్నట్టు గణపతి ఫస్ట్ గణపతిని దర్శించుకున్నాం ఎంట్రన్స్ కాగానే గణపతి అనేది ఉందన్నట్టు అక్కడ సో బాగుంది గణపతి నేను మీకు దగ్గరికి చూపిస్తున్నాను అక్కడ కూడా చాలా బాగుంది శివుంది ఒకటి ఉన్నది కదా అట్లా చేశారన్నట్టు పువ్వులతో అట్లా డెకరేషన్ చేశారు లైట్స్తో గుడిని డెకరేషన్ కదా మంచి డెకరేషన్ చేశారు చూడండి చాలా బాగుంది అక్కడ కూడా చూడండి చాలా జనాలు వచ్చారు జనాలు చాలా ఉన్నారు బట్ అయినా చాలా బాగుంటుంది మొత్తంలో కూడా శాంతంగా చాలా మంచి టెంపుల్ చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ అనమాట కోరికలు తీరుతాయట టెంపుల్లో చాలా ఉంటుంది బాగుంటుంది టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ మళ్ళీ మన కోరికలు తీర్చడం కష్టాలు మంచిగా తీర్చుతుందంట లైన్గా మీకు చూపిస్తున్నాయి అన్నట్టు అన్నీ కూడా చూపిస్తాను అన్నట్టు చూడండి కొంచెం ఏంటంటే క్రౌడ్ బాగున్నారు కాబట్టి వీడియో అనేది కొంచెం కష్టమైంది సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ హారతి కూడా హారతి ఇవ్వంగా కూడా నేను వీడియో తీశాను అంటే నేను హారతి తీసుకున్నాను నాకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలి వాళ్ళకి కూడా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అనేది ఉండాలి అనేసి నేను మీకు హారతి కూడా ఇప్పించాను సో తప్పకుండా హారతి అంటే కొన్ని చూడండి నేనైతే దగ్గరికి వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి అందరూ మంచి మొక్కుకోండి ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుండాలి
తెలుసు, కొన్ని నేమ్స్ తెలియదు నాకు మాత్రం. సో అందరికీ ఆ క్రౌడ్లో కూడా వీడియో తీశాను. బట్ ఏంటంటే నేమ్స్ చెప్పలేకపోయినాను క్రౌడ్ మాత్రం. సో అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. నేనైతే చూపిస్తాను, మీరైతే నెక్స్ట్ ఇక్కడ కూడా అమ్మవారే, చాలా బాగుంది. ఇక్కడ కూడా బాగుంది మంచి డెకరేషన్ చేశారు. ఇక్కడ ఏంటంటే నాగదేవత అన్నట్టు, నాగదేవత ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. చూడండి సో ఫ్రెండ్స్, ఇప్పుడు దర్శనం చేసుకున్నాను, అయిపోయింది. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.